దీక్షిత్ పటేల్ గారు, మీరు ఉన్నత పదవులు చేసి ఇప్పుడు గొల్లమాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ కుటుంబం నుంచి నిలబెట్టారు. ఏ నమ్మకంతో సర్పంచ్ బరిలో దిగారు? ఈరోజు చూసుకున్నట్లయితే 2025 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇవాళ మా అమ్మగారు అనూష పటేల్ గారిని మేము పోటీలో నిలపడం జరిగింది. దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఇది ఒక ప్రజల యొక్క కోరిక. ఎందుకంటే మేము ప్రజలకు 24 గంటలు మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ టైంలో ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ విద్య కానీ వైద్య కానీ లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము తక్షణమే స్పందించినాం. ప్రజలకు నమ్మకం వచ్చింది. మళ్ళీ వారే స్వచ్ఛందంగా వచ్చి ఎన్నికలలో మీరు పోటీ చేస్తే బాగుంటుంది, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందనే ఉద్దేశంతో వాళ్ళ కోరికని కాదనలేక మా కుటుంబంలో నుంచి సింధే అనూషాబాయి గారిని వాళ్ళ సర్పంచ్ అభ్యర్థిగా నిలపడం జరిగింది. గతంలో మీరు ఈ గ్రామ పంచాయతీ కోసం, ఈ గ్రామం కోసం ఏదైనా డెవలప్మెంట్ వర్కులు కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించిందా? అలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి. గ్రామంలో అధిక వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయినప్పుడు ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ మిగతా ఫండ్స్ కానీ దారి మళ్ళీపోయినప్పటికీ కూడా మా యొక్క స్వంత నిధులతో మేము వైకుంఠపూర్ నుంచి రాగిపేట వరకు, అదేవిధంగా తిమ్మపూర్ ఎక్స్ రోడ్ నుంచి గొల్లమాడ వరకు ఏదైతే వంతెన కట్ అయిపోయిందో వీటన్నిటికీ కూడా సొంత ఖర్చులతో మేము మరమ్మతులు చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి పంట కాలువ ద్వారా పొలాలకి ఏదైతే పొలాలకి ఏదైతే నీరు ప్రవహిస్తుందో ఆ కాలువ అనేది పూర్తిగా పూడిక తీయక మూసుకపోయినటువంటి పరిస్థితి, పొలాలకు నీరందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క సొంత నిధులతోని ఈరోజు కాలువ యొక్క పూడిక తీత తీసి రైతులందరికీ కూడా నీళ్ళు అందించి ఇవాళ వారి యొక్క ఆనందానికి మరియు ఇవాళ వారు పండించుకున్న పంటకు చాలా న్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అందరూ కూడా రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీధి కుక్కల బెడద కానీ కోతుల బెడద కానీ వీటన్నిటిని కూడా నిర్మూలించాలని మేము అనుకొని వాటిని కూడా నిర్మూలించే క్రమంలో మేము దాన్ని ఆల్రెడీ వేరే వారి ద్వారా మేము దాన్ని నిర్మూలించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో అనేక వివిధ కార్యక్రమాలు, ఏదైనా వివాహాలకు కానీ లేకపోతే పేద కుటుంబంలో ఏదైనా వారికి వెలితి ఉంటే మా యొక్క వ్యక్తిగతంగా వారికి సహాయం చేసి ప్రభుత్వం ఏదైనా వచ్చిన నిధుల్ని ఏ విధంగా వాడాలో మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా హెచ్చరించి సలహా సూచనలు ఇచ్చి మేము గ్రామాన్ని ముందుకు తీసుకునే పదంలో మేము మా కుటుంబం ఇలా గ్రామానికి అండగా ఉంది. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మీలాంటి నాయకులు మీ కుటుంబం నుంచి వైద్య రంగంలో ఏమైనా మీరు సేవలు అందించాలి? వైద్య రంగంలో గతంలో ఒక నెల రోజుల క్రితం మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ప్యాంక్రియాసిస్ సమస్యతోని చాలా తీవ్రమైన బాధ అనుభవిస్తున్నటువంటి సమయంలో తనకు ఆల్రెడీ అప్పటికే చాలా రోజులు అయిపోయింది. అయినా మా వంతు సహాయంగా మేము హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మా కుటుంబంలో ఉన్నటువంటి వినాయక్ అనే ఒక వ్యక్తి ద్వారా మేము ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ సేవలు అందించడానికి ప్రయత్నించి రిపోర్ట్స్ అన్నీ కూడా చదివి వారిని అక్కడికి సిఫార్సు చేయడం జరిగింది. అదేవిధంగా మా మైనారిటీ సోదరులు మొయిన్ ఖాన్ గారి యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయంలో కూడా మా తోడ్పాటును అందించి ఇవాళ ఒక ప్రాణాన్ని నిలబెట్టినామంటే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం, అదేవిధంగా గర్వపడుతున్నాం. మీ కుటుంబం తరపున రేపు రోజు సర్పంచ్గా గెలుస్తే మీరు గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం ఏం చేయదలుచుకున్నారు? మేము ఇలా గ్రామంలో ఉన్నటువంటి యువత పోటీ పరీక్షలకి సన్నద్ధం కావాలని, వివిధ పోటీ పరీక్షలకి పోటీపడి మరియు ఉద్యోగాలు సాధించాలనే విధంగా మరియు వారి యొక్క మేధాశక్తిని పెంపొందించాలనే ఒక స్థిర నిశ్చయంతో లైబ్రరీ సదుపాయాన్ని కల్పించాలని అనుకున్నాం. అదేవిధంగా మేము మెడికల్ సర్వీసెస్ని కూడా ఇప్పుడు మామూలుగా అంబులెన్స్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలనుకుంటే అంబులెన్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ప్రాణం అనేది చాలా విలువతో కూడుకున్నది. మరి కొన్ని క్షణాలలో మన యొక్క ప్రాణం ఉంటుందో పోతుందో తెలియని విషయం. అందుకని తక్షణ సహాయం ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో మేము అంబులెన్స్ సర్వీసెస్ని కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం కంటే ముందే దాన్ని గ్రామ పంచాయతీలో పెట్టాలనుకున్నాం. ఇది కూడా యువతకు ఒక ఆదర్శం. అదేవిధంగా క్రీడా ప్రాంగణం వాళ్ళకి, ఎందుకంటే క్రికెట్ స్టేడియం కానీ దాని తర్వాత ఫుట్బాల్ కానీ లేకపోతే రన్నింగ్ కోసం కానీ ఒక స్టేడియం లాంటి ఒక మైదానం లేదు. దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. అది కూడా మేము చేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ జిమ్ ఫెసిలిటీస్ లాంటివి కూడా సాధ్యాసాధ్యాలు ఏందో ఆలోచించి మా యొక్క పై అధికారులకు తీసుకువెళ్ళి మరియు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి గ్రామానికి ఏదైతే సరైన నిర్ణయమో, యువతకి ఏదైతే సరైన అవకాశమో దాన్ని మేము చేసి చూపించాలనే కృత నిశ్చయంతో మేము ఉన్నాం. ఈ విధంగా
ఆడపడుచులు ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా మీరు మీ గ్రామంలో ముందుకు తీసుకెళ్తారు? వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తారు? గ్రామంలో చాలామంది యువత డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నత విద్యాలు కంప్లీట్ చేసి ఉద్యోగాలు రాక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఐకేపీ ద్వారా కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ వారికి చేయూతను అందించి కుట్టు మిషన్లు కానీ ఎంబ్రాయిడరింగ్ కానీ చేతి వృత్తులు కానీ అదేవిధంగా ఎనీ హ్యాండ్మేడ్ సర్వీసెస్కి సంబంధించిన అనేక విధమైనటువంటి హ్యాండ్ జాబ్ వర్క్స్ కానీ వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా రుణ సదుపాయం కల్పించి వాళ్ళను ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్తాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న యువతీ యువకులందరూ కూడా ఐకేపీలో మెంబర్స్గా చేసి వాళ్లకు ఇక్కడ ఐకేపీ భవన నిర్మాణం ఒకటి లేదు, వాళ్ళు ఆల్రెడీ అందరూ కూర్చొని అక్కడ మీటింగ్ లాంటిది పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు ఏ విధంగా వెళ్తారో అనే వాటి గురించి కూడా వాళ్ళు అక్కడ సమావేశం చేసుకోవడానికి వాళ్ళకు భవనం కావాలి, వాళ్ళకు గుర్తింపునిచ్చి దాని యొక్క భవన నిర్మాణం పూర్తి చేయడానికి కూడా మా యొక్క సహకారాలు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మా ప్రచారంలో మేము రెగ్యులర్గా పోతూ ఉన్నాం. దాంట్లో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే పెన్షన్స్ లేవని, ఇంకా బీడీ కార్మికులకు కూడా పెన్షన్స్ రాలేదని. సో ఆ బీడీ కార్మికులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్స్ వచ్చే విధంగా కూడా మేము తప్పకుండా మా యొక్క ఈ సర్పంచ్ అభ్యర్థాన్ని వీరు బలపరిచి గెలిపించినట్లయితే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి ప్రజలకు తగిన సహాయం చేస్తాం, ఈ ఆడపడుచులందరికీ కూడా, అదేవిధంగా వృద్ధులకు కూడా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఈ గ్రామాన్ని సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్దాం అనుకుంటున్నారు? బాబా అభివృద్ధి బాటలో ఏం తీసుకెళ్తామంటే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా గ్రామంలో మాకు బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్లో బిచ్చపోళ్ళు ఉంటుండ్రు, బస్ స్టాండ్లో మరుగుదొడ్లు లేవు. ఇక్కడ అంగడి జరుగుతుంది ప్రతి శుక్రవారం, అక్కడ వాళ్ళకు ఏంది బాత్రూమ్స్ లేవు, మరుగుదొడ్లు నిర్మాణం లేదు. ఇక్కడ గొల్లమాడ గ్రామం నుంచి ఏదైనా వేరే ఊర్లకు వెళ్ళాలంటే బస్సు కోసం వెయిట్ చేసే వాళ్ళకు కనీసం నిలబడడానికి అక్కడ స్థానం లేదు. అదేవిధంగా గ్రామంలో రెవెన్యూ ల్యాండ్ ఎంత అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా మాకు ఇలా ఒక వ్యాపార సముదాయం కానీ కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది మా దగ్గర అవైలబుల్ లేదు. అలాంటి వాటి మీద మాత్రం తక్షణం సాయం తీసుకుంటాం. గొల్లమాడ గ్రామం నుంచి పెద్ద చెరువుకి వెళ్ళడానికి మంచి పర్యాటక కేంద్రం అది, కానీ అక్కడికి వెళ్ళడానికి మాకు రోడ్డు మార్గం లేదు. అదే రోడ్డు మార్గంలో మల్లన్న గుడి ఉంది, దాని నిర్మాణం అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణాన్ని మాత్రం పక్కాగా కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా మాకు ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి 1000 ఎకరాల పొలానికి పారించేందుకు కాలువ ఉంది, కానీ దానికి సీసీ కెనాల్ నిర్మాణం లేదు. దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకుపోయినాం, మళ్ళీ కూడా దాని గురించి మేము ప్రస్తావన తీసుకొచ్చి శాంక్షన్ చేసుకునే ప్రయత్నం ఈ 5 సంవత్సరాల పీరియడ్లో చేస్తాం. అంతేకాకుండా అంబులెన్స్ సౌకర్యాన్ని గెలిచిన 24 గంటల్లో గ్రామ పంచాయతీ ముంగట ఉంచి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనారోగ్య బారిన పడతారో వాళ్లకు 24 గంటల్లో సేవలు అందే విధంగా అంబులెన్స్ సౌకర్యం విత్ ఆక్సిజన్ ఇక్కడికి అందుబాటులో తీసుకురావడం మా యొక్క ప్రధాన ధ్యేయం. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి ఇంకా హామీలు మేము ఇచ్చినాం. మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం. మీకు మా మేనిఫెస్టో ఇస్తాం. ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు ప్రజలకు అందజేసినాం. అవన్నీ కూడా తూచా తప్పకుండా వచ్చే 5 ఏళ్లలో మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. రేపు సర్పంచ్గా మీరు ఏ గుర్తుతో పోటీకి దిగుతున్నారు? ఏ విధంగా మీకు జన ఆదరణ పొందుతారు? సర్పంచ్ బరిలో గొల్లమాడ గ్రామం నుంచి 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాంట్లో సింధే అనుషాబాయి ఒక అభ్యర్థి. మాకు కేటాయించబడినటువంటి గుర్తు ఉంగరం. మాది క్రమ సంఖ్య 1. ఇక్కడ క్రమ సంఖ్య 1 పైన మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి ఇక్కడ సింధే అనుషాబాయి గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గొల్లమాడలో ఉన్నటువంటి యువతి యువకులు కానీ, అదేవిధంగా వృద్ధుని, అదేవిధంగా బీడీ కార్మికులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, అదేవిధంగా గ్రామస్తులు, యువతి యువకులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మరియు యువతి యువకులు మీరు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. అదేవిధంగా నేను ఇచ్చిన మీ భరోసాని మీ ఇంటికి ప్రత్యక్షంగా నేను వచ్చి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశాను. మీరు అభివృద్ధికి పట్టం కట్టాలి అనుకుంటే మీ అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా, సింధే అనుషాబాయి గారిని గెలిపించవలసిందిగా ఈ మీడియా ముఖంగా నేను మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.